ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. సో వనవాసి కళ్యాణాశ్రమం 1956లో స్థాపించారు. మఠం కేంద్రంగా 1976లో ఇక్కడ శ్రీధర్జీ చేతుల మీదుగా స్థాపించబడింది. వనవాసి కళ్యాణాశ్రమం తలక ముఖ్య ఆశయం ఏమిటంటే, వనాల్లో ఉన్న వాళ్ళంతా కూడా గిరిజన ప్రాంత వాళ్ళెవరూ కూడా క్రిస్టియన్స్ మతం నుంచి వెళ్లకుండా హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం కృషి చేయవలసిందిగా ఈ వనవాసి కళ్యాణాశ్రమం తరపున చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా చూసేది ఏమిటి అంటే, చిన్నపిల్లలకి అందరికీ విద్యాభ్యాసం నేర్పించడం, పెద్దవాళ్ళకి ఆరోగ్య విషయాలు ఏమైనా ఉంటే సూచనలు ఇవ్వడం, గిరిజనుల తాలూకా హక్కులు వాళ్ళ సాంప్రదాయాల్ని కాపాడడం, వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూసే కేంద్రంగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వనవాసీలకు వచ్చేసరికి 10 గ్రామాలు, ఒక గ్రామంలో 10 ఇల్లులు ఉంటాయి, ఒక గ్రామంలో 20 ఇల్లులు ఉంటాయి, ఒక గ్రామంలో 5 ఇల్లులే ఉంటాయి. ఇక్కడున్న 2 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న పిల్లలందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకందరికీ పాఠశాలలు నేర్పించి మా వనవాసి కళ్యాణాశ్రమం తరపు నుంచే వాళ్ళకి విద్యని అభ్యసించడానికి మేము ఒక ఉపాధ్యాయ శిక్షా వర్గం తయారు చేసి వారికి విద్యను బోధిస్తుంటాం. అలాగే మాకు ఇక్కడ ఈ 4-5 జిల్లాల్లో ఇంచుమించుగా 300 వరకు భజనా కేంద్రాలు ఉన్నాయి. ఈ భజనా కేంద్రాల్లో సాయంత్రం పూట ప్రతిరోజు వారానికి ఒకసారి భజన కార్యక్రమం చేసి భజనలు చేయించడం, ఇక్కడున్న గిరిజనులు చైతన్యపరచడం, ఎవరైతే ఈ హిందూ సాంప్రదాయాన్ని వదిలి వేరే మతస్థులకి వెళ్ళారో వాళ్ళని మళ్ళీ తిరిగి మన మతంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికోసం కృషి చేస్తూ ఉంటాం. వీళ్ళకి కావలసిన ఇవన్నీ దేశం మొత్తం మీద అనేక ప్రాంతాలు ఇది వ్యాప్తి చెందింది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఈ వనవాసి కళ్యాణాశ్రమం తలక మరో ఉద్దేశం ఏంటంటే, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము చాలా దీనిగా చేస్తున్నాం. నార్త్ అమెరికన్స్ వారి ఆర్థిక సహాయంతో ఎనామిక్గా ఉన్న మహిళలందరికీ కూడా ఎనిమిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టెస్టులు చేయించి వాళ్ళకి కావాల్సిన హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచడానికి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వడం కానీ, కిట్స్ ఇవ్వడం కానీ, ప్రతి 40 మందికి ఒక నర్సుని ఏర్పాటు చేసాం. వాళ్ళకి దగ్గరుండి మానిటర్ చేస్తారు. అలాగే వైద్య శిబిరాలు ప్రతి నెలలోని 20 నుంచి 25 వైద్య శిబిరాలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాము. వైద్య శిబిరానికి మంచి స్పందన వస్తుంది. ఒక్కొక్క రోజు 100 మంది 200 మందిని కూడా మా డాక్టర్లు చూస్తూ ఉంటారు. వచ్చి చెక్ చేసి వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన మందులు కూడా మా సంస్థ తరఫున ఇప్పిస్తాం. దాంతో పాటు కూడా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులతో ఉన్న వాళ్ళకి కూడా ప్రతి నెల మేము దగ్గరుండి మానిటరింగ్ చేసి ఇక్కడి నుంచి ప్రతిదీ కూడా మేము వాట్సాప్ గ్రూపుల ద్వారా, ట్యాబుల ద్వారా మీద డాక్టర్లకు పంపించడం, ఆ వైద్య సలహాలతోటి ఎప్పటికప్పుడు మెడిసిన్స్ని అప్డేట్ చేయడం కూడా జరుగుతుంటుంది. ఇక్కడ ఈ 5 జిల్లా మా 4 మెయిన్ విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చేసరికి 4 హాస్టల్స్ ఉన్నాయి. ఒకటి మఠం, బాలురు బాలికలు, అలాగే పాడేరు, అడ్డతేగల మరియు విశాఖ మహానగరం. ఇక్కడ మఠంలో వచ్చేసరికి బాలురు బాలికలు సపరేట్ వసతి గృహాలు ఉన్నాయి. పాడేరుకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ 10th క్లాసు, అలాగే విశాఖ మహానగరానికి వచ్చేసరికి డిగ్రీ, ఎంఎస్సి వాళ్ళకి చేయించడం, వాళ్ళకి కావాల్సిన చైతన్యపరచడం. అక్కడితో వదిలేయకుండా డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ గ్రూపుల్లో వాళ్ళు వెళ్తాను అంటే గవర్నమెంట్ తరహా కోచింగ్స్, ప్రైవేట్ జాబ్స్కి వెళ్తే ప్రైవేట్ తరహా అయిన కోచింగ్స్ ఇవ్వడం ఈ వ్యవస్థ ద్వారా జరుగుతుంటుంది. అలాగే వనాల్లో వచ్చేసే వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణా తరగతులు ఇచ్చి వాళ్ళని పంటలు పండించే విధానంలో మార్పులు చేర్పులు చెప్పించడానికి ఒక వ్యవస్థ, క్రీడారంగంలో ఒక వ్యవస్థ, వైద్య రంగంలో ఒక వ్యవస్థ, ఇలా మాకు 14 ఆయామాలు ఉంటాయి. ఈ 14 ఆయామాల్లోని కూడా ప్రతి ఒక్కరిని కూడా మనం వాళ్ళని డెవలప్ చేస్తూ వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణా విధులు ఇస్తుంటాం. ఈ మధ్యన ఈశాన్య రాష్ట్రాల్లో అథ్లెటిక్స్లో 4 గోల్డ్ మెడల్ వచ్చాయి. వాళ్ళ 4 కూడా వనవాసీలే. అలాగే ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి గారు ఉన్నారు. ఆమె కూడా మా వనవాసి కళ్యాణాశ్రమంలోనే చదువుకొని రాష్ట్రపతి వరకు ఎదిగారు. ఇది ఎంత చక్కగా వర్క్ చేస్తున్న దానికి మా రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారిదే మీకు ప్రత్యక్షమైన లైవ్ ఎగ్జాంపుల్.
సనాతనాన్ని కాపాడేది గిరిజనులే. ఎప్పుడైతే సనాతనం ఒకసారి పాడైపోయి గిరిజనులో సనాతనం పాడైపోతే మొత్తం సనాతన ధర్మాన్ని భ్రష్టుపట్టిపోతుంది. అందుకు గిరిజనులు మేము అట్టిపెట్టుకొని వనవాసులకి సనాతన ధర్మం మీద ఉన్న సంస్కృతి సాంప్రదాయానికి పెట్టింది పేరుగా వాళ్ళు ఉంటారు. పంచభూతాలని కాపాడేది వాళ్ళే. చెట్టును పూజించినా, పుట్టను పూజించినా, రాయిని పూజించినా, ఏది పూజించినా సరే వనవాసుల తర్వాతే నగరవాసులు వస్తారు. ఎప్పుడైతే వనవాసి పాడైందో సనాతనం పాడైపోయింది అనేసి మా యొక్క భావన. ఈ విధంగా మేము గత 75 సంవత్సరాలుగా 74-75 సంవత్సరాలుగా ఈ వనవాసి కళ్యాణాశ్రమాన్ని దేశం మొత్తం మీద అన్ని ట్రైబల్ ఏరియాస్లోని మా ఆశ్రమాలు ఉన్నాయి. దీనికి ఎప్పటికప్పుడు విద్యార్థుల్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పి ట్యూషన్ సెంటర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఎవరైనా విడోస్ కానీ లేదని పక్షంలో స్కిల్ డెవలప్మెంట్ ఉంటే కుట్టు మిషన్తో శిక్షణ ఇవ్వడం, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇవ్వడం, ఉద్యోగాలకి దీనికి కావాల్సిన కోచింగ్ సెంటర్లన్నీ మేము ఎక్కడికెక్కడ ఏర్పాటు చేయడం ఇవన్నీ జరుగుతుంటుంది. ఇదే కాకుండా నగరం వస్తే నగరంలో సపరేట్గా వాళ్ళకి శిక్షణా కేంద్రాలు ప్రతి దీంట్లో ఇస్తుంటుంది. ఇది వనవాసి కళ్యాణాశ్రమం తాలూకా చరిత్ర.